విభజన చట్టంలో 10 సంవత్సరాల నుంచి చట్టంలో దాదాపు 35 హామీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 35 హామీలకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము అక్కడ ఉన్నప్పటికీ ఇతరులు మా సోదరులు బీజేపీ వారు కూడా ఉన్నారు ఇక్కడ, వారు కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రస్తావన చేసి ఉండొచ్చు. బీఆర్ఎస్ సోదరులు ప్రభుత్వంలో ఉండి ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం మీద ఉండొచ్చు, కానీ ఈ బడ్జెట్లో దాని ఊస లేకపోవటం, ఉచ్చారణ లేకపోవటం, ఒక ప్రణాళిక ఈ విధంగా చేస్తామని చెప్పకపోవటం యావత్ తెలంగాణ ప్రజలకి ఈరోజు మనసు నొప్పి ఉన్నారు అధ్యక్ష. యూనియన్ బడ్జెట్ విచ్ వాస్ ప్రెజెంటెడ్ yesterday has neglected state of Telangana completely. It's so unfortunate. The central government has not deemed it important to include the term Telangana in all its budget and has discriminated against our state in such an unfair manner, Adhyaksha. The AP Reorganization Act that has been used to reference to allocate funds to AP also covers the unfulfilled promises towards the state of Telangana. They have completely forgotten. And it is incumbent upon the central government to do justice to Telangana as per AP Reorganization Act. We want that honor, Adhyaksha. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంబంధించి ఈరోజు మనకు కావాల్సింది గౌరవం. ఏ గౌరవం గురించి ఆనాడు రాష్ట్ర ప్రజలందరూ పోరాటం చేసి తెలంగాణ సాధించారు. మళ్ళా ఆ గౌరవాన్ని వంచే విధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిబింబం చేస్తూ ఉన్న సందర్భంలో చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2047 సంవత్సరం వరకు 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఈ 5 ట్రిలియన్ల ఎకానమీ చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం అనేది దేశంలోనే పెద్ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ అధ్యక్ష. ఈ పెద్ద ఎకనామిక్ గ్రోత్ ఇంజన్నే మర్చిపోయి 5 ట్రిలియన్ ఎకానమీ ఏ విధంగా చేయదలుచుకున్నారో ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి ఉదాహరణకు చెప్తా ఉన్నాం. మా ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కారిడార్ని ప్రకటించిన వారు సంతోషపడ్డాం. హెడ్లైన్స్లో చూస్తూ ఉన్నప్పుడు సంతోషపడ్డాం. కానీ ఏమి అధ్యక్ష, ఈరోజు అండర్ ది యాక్ట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫండ్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ such as water, power, railways and roads in Koparthi node on Visakhapatnam Chennai Industrial Corridor and Orvakai node on Hyderabad Bangalore Industrial Corridor అన్నారు. సరే, హైదరాబాద్ పేరు వచ్చింది కానీ సంతోషపడి చూస్తే ఈరోజు వారు చెప్పిన నోడ్ ఎక్కడ ఉందంటే ఇండస్ట్రియల్ నోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. హైదరాబాదు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి 210 కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష. దాని తదుపరి 280 కిలోమీటర్లు కర్ణాటక రాష్ట్రం రీచ్ అయ్యే వరకు ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని వారు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్మెంట్ చేసి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ను పూర్తి స్థాయిలో ఇస్తామని చెప్పటం, ప్రత్యేకించి మాకు ఒక స్పష్టతతో పోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి మీరు ఆ రాష్ట్రానికి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో నిధులు ఇస్తే మేము కాదంటలేం. ఇతర రాష్ట్రాల అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచన చేస్తే మేము కాదంటలేం. కానీ ఒక చట్టం ప్రకారము వారికి సహకరించే ఆ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక వారికే ఇస్తామని, ఇతరులను మేము విస్మరిస్తామని, దీనికి సంబంధించే ఇంకోటి రిలేషన్ చెప్తాను అధ్యక్ష.
ఇదే నిర్మలా సీతారామన్ గారి స్పీచ్లో పూర్వోదయ అని ఆ ఒక ప్రణాళిక తీసుకొచ్చారు. ఏమన్నారు? బీహార్ రాష్ట్రానికి సంబంధించి we will formulate a plan Purvodaya for all round development of the eastern region of the country covering Bihar, Jharkhand and other to make these regions an engine to attain Vikasit Bharat. నేను గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాను, we have potential to become the greatest economic engine for this country. Why the central government is looking down? సో ఈ విధంగా చెప్తా ఉన్నప్పుడు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ విషయంలో చెప్పారు, పవర్ ప్రాజెక్ట్స్ విషయంలో చెప్పారు, బీహార్ రాష్ట్రానికి సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజెస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అటు బీహార్లో చెప్పారు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే హైదరాబాద్లో తప్ప విమానాశ్రయం అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పటికీ కొత్త విమానాశ్రయాలకి పూర్తి స్థాయిలో పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు? హైదరాబాదులో ఉదాహరణకి ఆ విమానాశ్రయం ఏదో కారణం చేత 1 గంటనో 2 గంటలో ఒక రోజు క్లోజ్ చేస్తే ఎంత ఇబ్బంది జరుగుతుందో మన రాష్ట్ర ప్రజలకు కానీ మన రాష్ట్రానికి వచ్చే ప్రజానికానికి కానీ. ఈరోజు ఇతర రాష్ట్రాలు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, కాదంటలేం. మనం చేసి ఉండొచ్చు, కొత్తగా వచ్చి చేసే ప్రయత్నంలో కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు. ఈరోజు పూర్వోదయ అనే స్కీమ్లో మీరు బీహార్కు సంబంధించి లేకుంటే ఇటు ఆర్గనైజేషన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అడ్డం పెట్టుకొని కేవలం ఒక రాష్ట్రానికే మేము మేలు చేస్తామనేది సరికాదని చెప్పడానికి ఈరోజు మనం ఈ వేదిక ద్వారా వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పారా 33లో కేంద్ర మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఫైనాన్షియల్ సపోర్టు దాదాపు 15,000 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పారు. ఈరోజు అక్కడ ఉన్న భారీ నీటి పారుదల శాఖకు సంబంధించిన ప్రాజెక్టుకి కూడా అన్ని తీరుల అనుమతులు ఇస్తూ ఈరోజు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో కూడా సహకారం చేస్తామని చెప్పారు. మేము అడుగుతా ఉన్నాం గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధానమంత్రి సంబంధిత కేంద్ర మంత్రులను కలిసి ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్కి, సాగునీటి ప్రాజెక్ట్స్కు పూర్తి స్థాయిలో మీరు నిధులు కేటాయింపు చేయాలి, అనుమతులు ఇవ్వాలని కోరితే దాని గురించి ప్రస్తావన లేదు అధ్యక్ష. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఉదాహరణకి టూరిజంకి సంబంధించి కూడా ఈరోజు ప్రస్తావన చేశారు కనుక నేను గౌరవ సహచర బీజేపీ సభ్యులను కోరుతా ఉన్నాను, ప్రస్తావన చేయడం జరిగింది కనుక నిర్మలా సీతారామన్ గారు వారికి సంబంధించి ఈరోజు టూరిజం హ్యాజ్ ఆల్వేజ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ సివిలైజేషన్ అని చెప్పారు. తప్పకుండా వారు గుర్తించినందుకు చాలా సంతోషం. తెలంగాణలో గొప్ప సంస్కృతి ఉంది, మన సంస్కృతిని ప్రతిబింబం చేసే అనేక స్థలాలు ఉన్నాయి. దాన్ని ఎందుకు విస్మరించారు? కేవలం బీహార్కు సంబంధించిన విష్ణుపాట్ టెంపుల్, మహాబోధి టెంపుల్, వీటన్నిటికీ ఇచ్చిన ప్రాధాన్యత మన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ కూడా ప్రపంచ స్థాయిలో ఎదిగే పిలిగ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి, టూరిస్ట్ డెస్టినేషన్ సెంటర్ ఉన్నాయి. ఉదాహరణకి రామప్ప ఉంది. అదేవిధంగా ప్రధానంగా పిలిగ్రిమేజ్ సెంటర్కు సంబంధించి మా ప్రాంతంలో ఉన్న కాళేశ్వరమే కానీ, వేములవాడ కానీ, యాదగిరిగుట్టకు సంబంధించిన కొండగట్టుకు సంబంధించి భద్రాచలం ఆలయం, వీటన్నిటి విషయంలో ఒక ప్రస్తావన చేస్తే ఈ ప్రాంతం, ఈ ప్రజలకు సంబంధించిన ప్రగతిలో మేము కూడా భాగస్వాములం అవుతున్నామని వారు సంతోషించేవారు. కానీ ప్రస్తావన లేదు. వారు ప్రస్తావన చేయకుంటే ఈ ప్రస్తావన చేయకపోగలం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మేము ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి అధ్యక్ష, దీంట్లో ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 33 ప్రధానమైన హామీలతో అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించి యూనియన్ బడ్జెట్లో రిఫ్లెక్ట్ కానీ గత 10 సంవత్సరాలుగా పరిష్కారం కానీ గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అనేక అంశాల విషయంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ నీతి ఆయోగ్ అని 2015లో ప్లానింగ్ కమిషన్ సంబంధించిన అనేక అంశాలను పక్కన పెట్టి వారు ఒక కొత్త ప్రణాళిక, ఒక కొత్త సంస్థను స్థాపించడం జరిగింది. సో ఏమన్నారు అధ్యక్ష? టు ఇన్వాల్వ్ స్టేట్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం. అధ్యక్ష, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంది? రాష్ట్రాలన్నీ కూడా కలుసుకొని కేంద్రానికి సంబంధించిన ప్రగతిలో భాగస్వాములు కావాలి.